వందనాలండి. ఈరోజు జనవరి 30 ధర్మశాస్త్రము శక్తి లేనిది అనే సంగతి మనం తెలుసుకుందాం. రోమా 8:3 శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాప పరిహారార్థ బలిగా యేసుక్రీస్తు తన్ను తాను మన పాపాల కోసం సమర్పించుకున్నాడు. పాత నిబంధన కాలంలో మందిరంలో నిత్యము పశువులను బలి అర్పించేవారు. పాపం యొక్క తీవ్రత ఇజ్రాయేళ్లకు అర్థమయ్యేది. రక్త ప్రోక్షణ లేకుంటే పాపక్షమాపణ ఉండదు అని లేవియాకాండం 17:11 చెప్పబడి ఉంది. అయితే పశువుల రక్తము పాపములను పూర్తిగా తీసివేయలేదు. ఈ బలులు మన కొరకు పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డ యేసయ్య వైపు మాత్రమే చూపాయి. గల్తీయులకు 3:1-10 వరకు పౌలు ఈ సంగతి వివరించాడు. ఈ అంశం సరిగా అర్థం చేసుకోవాలి అంటే ఆ వాక్య భాగం పూర్తిగా చదవండి. నేను కేవలం 10వ వచనం మాత్రమే చదువుతాను. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీయు చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము పాపం అంటే ఏంటో చూపిస్తుంది కానీ పాపమును తీసివేయలేదు. గలతీ పట్టణంలోని విశ్వాసులు కొందరు పెంతెకొస్తు దినాన యెరూషలేములో ఉండి పరిశుద్ధాత్మను పొందినారు కనుక ధర్మశాస్త్రం వలన వాళ్ళని అనుసరించడం ద్వారా దేవుని ఆత్మ రాలేదని తెలుసుకున్నారు. తమ క్రైస్తవ జీవితము పరిశుద్ధాత్మ శక్తితో ప్రారంభమైనట్లే పరిశుద్ధాత్మ శక్తితోనే ఆత్మీయంగా ఎదుగుతారని పౌలు వారితో ఖచ్చితంగా చెప్పాడు. ధర్మశాస్త్ర ఆచారాలు పాటించాలని గలతీయులు నిర్ణయించుకున్నప్పుడు వారు ఆత్మీయంగా జారిపోతున్నారని పౌలు గ్రహించాడు. ప్రత్యేక ఆచారాలు పాటించడం వల్ల కాదు కానీ దేవుడు మనలో జరిగించే కార్యం వల్లనే మనం ఆత్మీయంగా ఎదగగలమని తెలుసుకోవాలి. పౌలు వారికి ద్వితీయోపదేశకాండం 27-26 చూపించి వారికి స్పష్టపరిచాడు. అక్కడి యూదులు అనుకుంటున్నట్లు ధర్మశాస్త్రం వారిని రక్షించలేదు కానీ కేవలం తప్పులు ఎత్తి చూపిస్తుందని చెప్పాడు. ఒక ఆజ్ఞ పాటించకపోయినా వారు శిక్షా పాత్రులు అవుతారు. అందరూ ఏదో ఒక ఆజ్ఞను అతిక్రమించి ఉంటారు కాబట్టి అందరూ శిక్షార్హులే. ధర్మశాస్త్రం ఆ శిక్షను తప్పించుటకు ఏమీ చేయలేదు. అయితే క్రీస్తు ధర్మశాస్త్ర శాపము తనపైకి తీసుకొని సిలువలో వేలాడదీయబడ్డాడు. మన శిక్ష మనమే భరించకూడదు అని ఆయన ఇలా చేశాడు. పాత నిబంధనలోని ధర్మశాస్త్ర ఆజ్ఞలు 3 రకాలు. ఆచార ప్రకారం చేసేవి, రాజకీయ పరంగా చేయాల్సినవి, నైతిక పరంగా చేసేవి. మనం ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో యేసుప్రభు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మొదటి 2 రకాల ఆజ్ఞలు పాటించాల్సిన అవసరం లేదు కానీ 3వ రకం తప్పనిసరిగా ఆచరించాలి. నైతిక ఆజ్ఞలు దేవుడు ఆజ్ఞాపించిన 10 ఆజ్ఞల్లో ఇమిడి ఉన్నాయి. ఇవి నేరుగా దేవుని యొద్ద నుండి వచ్చిన ఆదేశాలు. వాటిని మన రక్షణార్థము కాదు కానీ దేవుణ్ణి సంతోషపెట్టుటకే చేయాలి. మన రక్షణ కేవలం ఆయన కృప వల్లనే అని మనకు తెలుసు. ప్రార్థన చేసుకుందాం. దయామేడా, బైబిల్ నుంచి ఒక్కొక్క సత్యం తెలుసుకుంటూ మేము ఆత్మీయంగా ఎదిగేదానికి మాకు సహాయం చేయమని, అన్ని విషయాలు సరిగా అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.